నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. మీడియాలో అంటే యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఇటు సోషల్ మీడియా, ఇటు డిజిటల్ మీడియా, శాటిలైట్ మీడియా ఎక్కడ చూసినా కానీ అందరూ ఒకే అంశం మీద వార్తలు నడిపిస్తున్నారు. అది కేవీఆర్ అరెస్ట్, అలానే జోసెఫ్ రావణ్, ప్రసన్న రావణ్ అరెస్ట్, నెక్స్ట్ వచ్చేసి మనందరికీ తెలుసు జడా శ్రవణ్. వీళ్ళ మీదే మొత్తం వార్తలన్నీ నడిపిస్తున్నారు. కానీ మరోపక్క ఏపీలో ఏం జరుగుతుంది అంటే, ఇటు లోకేష్ గారు కొరియా వెళ్ళారు. 4 రోజులు ఆయన పర్యటన దేనికోసం అంటే, అటు కియా కావచ్చు, ఎల్జీ కావచ్చు, ఈ కంపెనీస్ వాళ్ళతో టైఅప్ అయ్యి ఏపీకి మళ్ళీ పెట్టుబడులు ఎలా తీసుకురావాలి, అలానే అక్కడ నుండి మనం ఏం నేర్చుకోవాలి, ఇలాంటి వాటి మీద ఆయన పర్యటన చేస్తున్నారు. ఇటు చంద్రబాబు నాయుడు గారేమో ఇటు ఏపీకి వచ్చిన ఏవైతే పరిశ్రమలు ఉన్నాయో, ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటికి శంకుస్థాపనలు చేస్తున్నారు. ఒక పక్క ఆయన ఇంత రాష్ట్రానికి పనికొచ్చే పనులు జరుగుతున్నా కానీ కేవలం వార్తలన్నీ వీళ్ళ మీదే తిప్పుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్లాన్ వేసుకున్నారో అది సక్సెస్ అయింది అనుకోవచ్చా? మీడియాని డైవర్ట్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీమ్ సక్సెస్ అయ్యారు అనుకోవచ్చా? దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ప్రతిసారి అంటే గత 2 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్స్ అన్నీ కూడా ఫెయిల్ అవుతూ వస్తున్నాయి, బెడిసి కొడుతున్నాయి అనుకున్నారు. కానీ జరుగుతున్న అభివృద్ధిని చెప్పుకోకుండా కేవలం వేరే దాని మీద టాపిక్ డైవర్ట్ చేయడంలో వైసీపీ సక్సెస్ అయింది అని మనం అనుకోవచ్చా? కడప స్టీల్ ప్లాంట్ ఇవాళ రాయలసీమ ప్రజల కళ. జిందాల్ వచ్చాడు, 50,000 కోట్ల పెట్టుబడులు, అవును, దగ్గర 50,000 మందికి ఉపాధి. ముఖ్యమంత్రి చంద్రబాబు లేకపోతే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిందాల్ శంకుస్థాపన, ఒక పండుగ. దానిపైన చర్చ లేదు. మీరన్నట్టుగా లోకేష్ కొరియా పర్యటన, ఇప్పుడు ఇవాళ కొరియాలో ఉన్నాడు. ఒక 4 రోజులు కొరియాలో కంపెనీలన్నింటినీ కలవటం, అక్కడ రోడ్ షోలో పాల్గొనడం, అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పటికి వచ్చాయి. ఇప్పుడు కియా కార్ ఇండస్ట్రీ దేశంలో అతిపెద్ద ఎఫ్డిఐ, అట్లాగే ఎల్జీ ఇవాళ ఎయిర్ కండిషన్స్ అది ఒక 5,000 కోట్లు, శాంసంగ్. అంటే ఇంత పెద్ద పెద్ద కంపెనీలు కొరియా నుంచి ఇవాళ ఆంధ్రప్రదేశ్కి తెస్తుంటే వాటి మీద చర్చ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఏంటి అరాచకాలపైనే చర్చ. అంటే అతను అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలే, వాటి మీదే చర్చ, దమనకాండపై చర్చ. ఇది డాక్టర్ సుధాకర్ గురించో లేకపోతే అచ్చెన్న గురించో, శిరోమండనాల గురించో, సజీవ దహనాల గురించో. ఇప్పుడు అతను ఓడిపోయాడు. ఓడిపోయినా ప్రజల దృష్టి అభివృద్ధి వైపు వెళ్ళకూడదు, అంతే, సంక్షేమం వైపు వెళ్ళకూడదు. మెగా డిఎస్సి 16,000 టీచర్ల పోస్టుల భర్తీ, ఒక 6,000 కానిస్టేబుళ్ల పోస్టుల భర్తీ. అరే ఇప్పటికి 12 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ గ్రౌండ్ అయ్యాయి. అంటే 12 లక్షల కోట్ల పెట్టుబడులు అంటే దగ్గర 12 లక్షల ఉద్యోగాలు వచ్చినట్టు. ఒక రాయలసీమలోనే 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయంట. అంటే 5 లక్షల మందికి అక్కడ ఉపాధి, ఎంప్లాయ్మెంట్. రాజ్నాథ్ సింగ్ వచ్చారు. ఆయన ఏంటి అసలు అది 1,00,000 కోట్లు అంట. పుట్టపర్తిలో ఫైటర్ జెట్ యుద్ధ విమానాల అసెంబ్లింగ్ యూనిట్ తొలి దశలోనే 15,000 కోట్లు. అక్కడే ఆ రోజే రాజ్నాథ్ సింగ్ ఒక 9 డ్రోన్ కంపెనీలకు కూడా శంకుస్థాపన చేశాడు. అంటే డ్రోన్ సిటీగా కర్నూలు, రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ బైకులు, అరే హీరో మోటార్ సైకిళ్ళు, అనేక పరిశ్రమలు, అటు ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఇటు ఏరోస్పేస్, అంటే సెమీ కండక్టర్స్ ప్లాంట్స్. మోడీ గవర్నమెంట్ మొన్నే ఆమోదించింది 15,000 కోట్లు. కొప్పర్తిలో, ఓర్వకల్లులో సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ కొరియా పెడుతోంది. అంటే ఇక్కడ పెట్టే సెమీ కండక్టర్ ప్లాంట్ కొరియా 14,000 కోట్లమ్మా. ఇప్పుడు దానిపై చర్చకి వెళ్ళాడు లోకేష్. మోడీ క్యాబినెట్ ఆమోదం చేసింది. 14,500 కోట్లు కొరియా. ఇక్కడ సెమీ కండక్టర్స్ ప్లాంట్ ఎక్కడ పెట్టాలి ఏంటి, ఇక్కడ ఉన్న వనరులు. జపాన్ కూడా ఒక 1,000 కోట్లతో సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ పెట్టడం, ఇక్కడ చిప్ల తయారీ పరిశ్రమ. అంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఒక 2 లక్షల కోట్లు ఒట్టి సెమీ కండక్టర్స్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. ఎందుకంటే మనం సెమీ కండక్టర్స్ కోసమే మన ఫారిన్ కరెన్సీ అంతా నష్టం అవుతాం. లాస్ట్ ఇయరే 15,000 కోట్లు పోయింది.
మన ఫారిన్ ఎక్స్చేంజ్ కేవలం సెమీ కండక్టర్స్ ప్లాంట్స్, ఈ చిప్పులు కొనుగోళ్ళు ఉన్నాయి చూసావా, వీటి కోసం మనం కోల్పోయాం. సెమీ కండక్టర్స్ ప్లాంట్స్లో ఇవాళ స్వయం సమృద్ధి సాధించాలి, 2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని మోడీ గవర్నమెంట్ ఆలోచిస్తుంటే వాటిని ఆంధ్రప్రదేశ్కి ఎలా తేవాలి అని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటే వాటి మీద చర్చ సాగనీయకుండా, ప్రజల దృష్టి వెళ్ళనీయకుండా జగన్మోహన్ రెడ్డి జడా శ్రావణ్, లేకపోతే రావణ్, కేవీఆర్. ఇప్పుడు ఆ రోజు నీ హయాంలో ఎలా జరిగింది? జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రశ్నించే గొంతు నొక్కేయలేదా? ఎంతమందిని అరెస్ట్ చేశాడమ్మా జగన్మోహన్ రెడ్డి? ఇవాళ హే రామ్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు, హే రామ్ సేవ్ రావణ్ అంటున్నాడు. పాపం అప్పుడు రాముడికి ఇలాంటి ట్వీట్లు పెట్టినాడు లేరు. అంటే సార్ ఈయనేమో ఒక విధంగా ఇంకో టాక్ ఏం నడుస్తుంది అంటే పవన్ కళ్యాణ్ గారినే వీళ్ళందరూ టార్గెట్ చేస్తున్నారు. జడా శ్రవణ్ కావచ్చు, ప్రశ్న రావణ్ కావచ్చు, వీళ్ళంతా పవన్ కళ్యాణ్ గారిని ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఓ పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది కాపు నాయకుల్ని తీసుకొచ్చి కాపుల్ని పవన్ కళ్యాణ్ గారి నుండి దూరం చేయాలి అని చెప్పేసి స్కెచ్ వేస్తున్నారు. వీటిల్లోనైనా అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారా? కాపులందరూ నిజంగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి దూరంగా ఉంటారా? అప్పుడు రావణాసురుడికి ఎత్తులు తెలియలా పాపం సార్. రామాయణంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి రావణాసురుడి పక్కన లేడు. ఉంటే గనక ఏమని చెప్పేవాడు, రాముడు కాదయ్యా నువ్వు టార్గెట్ చేయాల్సింది ఆంజనేయ స్వామిని అనేవాడు. ఇప్పుడు ఇవాళ మోడీ క్యాబినెట్ లేకపోతే చంద్రబాబు క్యాబినెట్ డబుల్ ఇంజన్ సర్కార్, అటు బీజేపీకి ఇటు తెలుగుదేశంకి ఆంజనేయ స్వామి అయిపోయాడు. మరి ఎవరు? పవన్ కళ్యాణ్. కాబట్టి పవన్ని టార్గెట్ చేస్తున్నారా? అంటే పవన్ని వీక్ చేయటం ద్వారా ఇటు తెలుగుదేశాన్ని అటు బీజేపీని రెండింటినీ వీక్ చేద్దామన్నా, ఇటు తెలంగాణ బ్యాచ్ కానీ అటు ఆంధ్రప్రదేశ్ బ్యాచ్ జగన్ బ్యాచ్ కానీ లేకపోతే ఇటు కేసీఆర్ బ్యాచ్ కానీ. గమ్మత్తు చూసావా? తెలంగాణలో కూడా అదే. ఇప్పుడు కవిత ఎవరిని టార్గెట్ చేసింది? పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు అప్పుడు జర్నలిస్టులు ఆ పాశ్యం యాదగిరి, ఈ బ్యాచ్ ఆ తొలి వెలుగు రఘు, కోడి చెరువ, మరి కోడి చెరువు అక్కడికి వెళ్ళి మరీ వీడియోలు చేశారు. అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయటమే లక్ష్యంగా ఇటు తెలంగాణలో ఇటు కేసీఆర్ బ్యాచ్, అటు ఆంధ్రప్రదేశ్లో జగన్ బ్యాచ్. ఏంటి అసలు వాళ్ళ వెనక ఉన్న హిడెన్ అజెండా? అంటే సినిమా వాళ్ళలో కూడా ప్రకాష్ రాజ్ గారు లాంటి వాళ్ళని కూడా దింపుతున్నారుగా పవన్ కళ్యాణ్ గారికి. అటు రావణ్ అయినా, ఇటు జడా శ్రావణ్ అయినా, లేకపోతే కేవీఆర్ అయినా, ఇప్పుడు ఈయనెవరు ప్రకాష్ రాజ్ అయినా, అందరి యొక్క ఉద్దేశం ఒకటే. ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా మళ్ళీ ఆయన ఎందుకు మనం వదిలేయటం? ప్రొఫెసర్ అసలు ఆయనేగా ఈ మొత్తానికి అసలు ఆద్యుడు. ఆ రోజు అమిత్ షా ఏదో పవన్ కళ్యాణ్ కలిశాడు. నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ అమిత్ షాని కలిసి జగన్ అరెస్ట్ చేయమని అడిగారు. అంటే ఒక కాక్ అండ్ బుల్ స్టోరీ. జరగనిది జరిగినట్టుగా, తనకేదో పెద్ద రిలయబుల్ సోర్స్ ఉందన్నట్టుగా ప్రొఫెసర్ నాగేశ్వర్తో మాట్లాడించింది. దగ్గర నుంచి చూడు పరిణామాలు ఎక్కడ దాకా. ప్రొఫెసర్ నాగేశ్వర్, కవిత, లేకపోతే పాశ్యం యాదగిరి, లేకపోతే ఈ రఘు, ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ దాకా వచ్చారు? జడా శ్రావణ్, రావణ్, కేవీఆర్, అందరి టార్గెట్ ఒక్కరే. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమన్నారు నిన్న, అటు తెలుగుదేశాన్ని ఇటు జనసేనని, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ని ఇవాళ దుష్ప్రచారం చేస్తే, వ్యక్తిత్వ హననానికి పాల్పడితే ఫండింగ్ ఇవాళ వీళ్ళందరికీ డబ్బులు వస్తున్నాయా? పేటీఎమ్మా? ఎవరిస్తున్నారు ఈ ఫండింగ్? అంటే అసాంఘిక శక్తుల, అరాచక శక్తుల, ద్రోహుల, దేశద్రోహులకు ఫండింగ్ ఇచ్చే ఆర్గనైజేషన్స్. వాటిపై మరి కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా ఉండదా? ఏం చేస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ప్రశ్న రావణ్ కంట ఒక 25 లక్షలతో స్టూడియో పెట్టించారంట. ఈ మొత్తం కెమెరాలు ఇవన్నీ కొనిపెట్టారంట. నెలకింతని ఆయనకి ఏదో ఇస్తున్నారంట. మనం మీడియాలో వస్తున్న కథనాలు వింటుంటే, అంటే వీళ్ళందరికీ స్టూడియోలు ఏర్పాటు చేయటం, వీళ్ళతో ఇవే వదలటం. ప్రశ్న రావణ్ ఆయన ఎవరు? ప్రకాష్ రాజ్ ఆడియో ఏదో వైరల్ అవుతుంది. అంటే ఇప్పుడు కూటమి నుంచి పవన్ కళ్యాణ్ని బయటకు తీసుకురాలేము. ఇంకో 15 ఏళ్ళు ఆయన ఈ కూటమి ఉంటుందంటున్నాడు. పవన్ కళ్యాణ్ని చంద్రబాబుకి వేరు చేయలేం కాబట్టి కాపులను వేరు చేద్దాం. టార్గెట్ కాపు, ఆపరేషన్ కాపు,
కాపులందరూ మీటింగ్లు పెట్టించడం వైసీపీ వాళ్ళతో, అంబటి రాంబాబుని ఎగదోయటం, పేర్ని నానిని ఎగదోయటం, తోట త్రిమూర్తులతో మీటింగ్ పెట్టించటం, ఆ పనే. అంతే. ఒక రౌడీ షీటర్ సడన్గా కాపు యువకుడైపోయాడు, లాకప్ డెత్. మరి అదే సాక్షిలో అదే సాయి కృష్ణ గురించి ఏమని రాశారమ్మా? రౌడీ షీటర్ పిల్ల సాయి జగ్గయ్యపేటలో నవీన్ రెడ్డిని చంపాడు. అవును. అప్పుడు రౌడీ షీటరు పిల్ల సాయి అతని పేరు సాక్షిలో. ఇప్పుడు కాపు యువకుడు సాయి కృష్ణ గాదే. అంటే ఇప్పుడు నేరానికి కులం ఆపాదించి, ఆ కులం ముసుగులో నేరాలు ప్రోత్సహించి, కాపుల్ని పవన్ కళ్యాణ్కి దూరం చేసే కుట్రలు, పవన్ కళ్యాణ్ని బలహీనపరిచే కుట్రలు, వీళ్ళంత కుట్రలు చేస్తే అతనంత బలపడుతున్నాడు. అతని సనాతన ధర్మంపై వీళ్ళంతా దాడి చేస్తే అతనంతా స్ట్రాంగ్ అవుతున్నాడు. ఇప్పుడు తెలంగాణ మనం చూసాం, కవిత టార్గెట్ చేయకపోతే, ఈ యాదగిరి ఈ బ్యాచ్ అంతా ఆయన తిట్టకపోతే, ఆయన తెలంగాణ జనసేన మళ్ళీ రీఓపెన్ చేసేవాడా? టైం తీసుకునేవాడు. అంటే పవన్ కళ్యాణ్ బలం వీళ్ళేనా? మేబీ. వీళ్ళంత కుట్రలు చేస్తే, ఆయన టార్గెట్ చేస్తే పవన్ కళ్యాణ్ అంత విశ్వరూపమా? అంతే, అంత బలపడుతున్నాడు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.